మామ కొద్దిసేపటి క్రితమే 'రాజాసాబ్' ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే ఫస్ట్ ట్రైలర్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏది రివీల్ చేయనట్టు అనిపించింది. ఈ ట్రైలర్ లో కూడా పెద్దగా ఏం రివీల్ చేయలేదు. బట్ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేశారు. మారుతి అయితే నార్మల్ గా ఏది ప్లాన్ చేయట్లేదు. ప్యాలెస్ వరల్డ్ అయితే గట్టిగానే బిల్డ్ చేశాడు. దీంట్లో పైన రివీల్ చేశాడు కానీ థియేటర్ లోనే మొత్తం మనం చూడాలేమో. ప్రమోషన్స్ లో కూడా వింటేజ్ డార్లింగ్ చూస్తారన్నట్టు ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. నా ఉద్దేశం ప్రకారం హారర్ ఎలిమెంట్ కూడా గట్టిగానే ఉండుంటది. దాని మీద ఫోకస్ కన్నా కామెడీ మీద ఫోకస్ మళ్ళించి థియేటర్ లోకి వచ్చేసరికి హారర్ ఎలిమెంట్ తో సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పి ఏమైనా స్ట్రాటజీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మారుతి నార్మల్ డైరెక్టర్ అయితే కాదు. ఇంతకు ముందు తన కెరియర్ స్టార్టింగ్ లో బూత్ సినిమాలు తీస్తాడు, బూత్ సినిమాలు తప్ప ఏ సినిమాలు తీయలేడు అని చెప్పి అతన్ని ట్రోల్ చేసినప్పుడు భలే భలే మగాడు పోయి మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు తీసి చూపించాడు. ఈ సినిమా ప్రకటించినప్పుడు కూడా చాలా మంది నుంచి నెగిటివిటీ వచ్చింది. మారుతి ఏంటి ప్రభాస్ తో ఏంటని చెప్పి. నాకు నమ్మకం ఉంది మామ, గట్టిగానే కొట్టి చూపిస్తాడు. సాధారణంగా అయితే తీసుకోడు. ప్రభాస్ తో సినిమా అన్నప్పుడు గట్టిగానే ప్లాన్ చేసుకుని తీస్తాడు కదా, అతనికి తెలియదా? అండ్ మా హారర్ కామెడీ ఎలా తీయాలో మనం మారుతికి చెప్పక్కర్లేదు. న్యూ ఏజ్ హారర్ కామెడీ తెలుగులో స్టార్ట్ చేసిందే మారుతి. ప్రేమ కథా చిత్రం ఎంతలా వర్కౌట్ అయిందో తెలుసు. మా దీంట్లో నానమ్మ సెంటిమెంట్ కూడా గట్టిగానే ఉన్నట్టుంది. అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా చెప్పాడు నానమ్మ సెంటిమెంట్ ఉంటదని చెప్పి. అండ్ దీంతో పాటు ప్రభాస్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ట్రైలర్ లో జోకర్ షాట్, ఆ షాట్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు ఆ సీన్ ని. అది మేబీ క్లైమాక్స్ అవ్వచ్చు. వాట్ ఎవర్, మారుతి అయితే గట్టిగానే ప్లాన్ చేశాడు. ఫ్యాన్స్ కే కాదు, టీఎఫ్ఐ ఆడియన్స్ కూడా పండగే. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. నాకైతే సినిమా మీద చాలా చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఈ ఛానల్లోకి వచ్చాక, ఈ ఛానల్ వీడియోలు చూసాక ఒక్క వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయకుండా బయటికి వెళ్ళలేరు. మా సంతకంతోనే బయటికి వెళ్ళగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే బయటికి పంపిస్తా.